నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పేర్ని నాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన్ను A6గా చేరుస్తూ మరి అధికారులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో వెంటనే పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు అంటున్నారు. మరి పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో మరి ఏ క్షణమైనా కూడా ఆయన అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి నలుగురికి కూడా 12 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. మరి పేర్ని నాని మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పటి వరకు అయితే బియ్యం మాయం కేసు ఏదైతే ఉందో దీంట్లో పేర్ని నాని గారు మీద ఎటువంటి కేసు లేదు. ఆయన భార్య మీద A1గా ఉంది. సో ఆవిడకి ముందస్తు బెయిల్ రావడం జరిగింది. అయితే ఈ కేసులో పోలీసులు ఏవైతే ఆధారాలు సేకరిస్తున్నారో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్ నుంచి పేర్ని నానికి లక్షల్లో లావాదేవీలు జరిగాయని చెప్పి కూడా ఆన్లైన్ పేమెంట్స్ జరిగాయని చెప్పి కూడా ఆధారాలు తీయడం జరిగింది. సో మరి పేర్ని నాని మీద కూడా కేసు అయింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు కాబట్టి ఆయన కూడా మరి ముందస్తు బెయిల్కి అప్లై చేసి బెయిల్ దొరికాక ఆయన బయటకు వస్తారంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన బిస్కెట్లు వేసాడు, చంద్రబాబు గారు చాలా మంచోడు, ఇలాంటివన్నీ మాట్లాడాడైనా దాని ఫలితం ఆవిడకి బెయిల్ వచ్చింది. అంటే వీళ్ళు ఏది ఇప్పించారని కాదండి. ఎలాగంటే ఇప్పుడు ప్రభుత్వ లాయర్లు ఉంటారు కదా, వాళ్ళు బెయిల్ గట్టిగా కావాలన్నప్పుడు వీళ్ళు కుదరదని చెప్పాలి, గట్టిగా అడ్డుకోవాలి. ఈయన పడినట్టు వదిలేసి ఉంటారు. అందుకని బెయిల్ ఇచ్చేసారు. జడ్జి గారిది ఏం తప్పు ఉండదు. వీళ్ళు ఆర్గ్యుమెంట్ వీక్ ఉంటే బెయిల్ వస్తుంది, అంతే. అదే జరిగింది అనుకుంటున్నాను నేను. ఇక పేర్ని నాని డెఫినెట్గా దాక్కుంటాడు. మళ్ళీ అతను మీరు అన్నట్టుగానే బెయిల్ ట్రై చేసుకుని ముందస్తు బెయిల్ అదేమైనా దొరికితే వస్తాడు బయటికి. లేదా ఒక అగ్రిమెంట్ ఏమో ఆవిడ ఆడవాళ్ళని కాబట్టి వాళ్ళని కొంచెం వెసులుబాటు ఇస్తాను, వచ్చి లొంగిపోవాలని ఇలాంటిది ఏదో ఉంటుంది. మనకు తెలియకుండా బోడం జరుగుతుంటాయండి. మొత్తం మీద అయితే వదిలిపెట్టరు. చాలా పెద్ద నేరం వాళ్ళు చేసింది. PD యాక్ట్ పెట్టాల్సిన నేరం, బెయిల్ దొరకకూడని నేరం. మరి కోర్టు బెయిల్ ఎలాగ ఇచ్చిందో తెలియదు కానీ అసలు బెయిల్ దొరకకూడని నేరం అది. ఎందుకంటే పేద ప్రజలకు అందాల్సిన రేషన్ వాళ్ళు దొంగిలించినట్లు లెక్క, అది మిస్యూజ్ చేసినట్లు లెక్క అక్కడ. దాన్ని మరి డెఫినెట్గా గట్టిగా ఆర్గ్యుమెంట్ ఉండాలి మరి ప్రభుత్వం తరపు నుంచి కూడా. అంటే మొదట 186 టన్నులే అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మొత్తం 385 టన్నులు అని తేలింది. సో ఆ మిగతా దానికి కూడా పే చేయాలి అమౌంట్ అని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు నిన్న. పే చేయడం ఏంటండి? ఇప్పుడు అంటే మీరు మీ ఇంట్లో దొంగతనం చేసేసి వాళ్ళు మీ వస్తువు మీకు ఇచ్చేది వదిలేస్తారండి? దొంగతనం జరిగిన తర్వాత దొంగతనం చేసినంత శిక్ష ఉంటుంది, రికవరీ కూడా ఉంటుంది. ఇప్పుడు అతను ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని అటాచ్ చేసేయాలి, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మొత్తం ఆస్తులు. వాళ్ళ నానిచ్చింది ఏమైనా ఉంటుంది ఉండొచ్చేసి మిగతా అంతా లాగేసుకోవాలి. ఈ ప్రభుత్వం చేయాల్సిన పని అదే. చాలామంది చేస్తారనుకుంటున్నాను నేను, వదిలిపెట్టరు వీళ్ళు. అంటే చూడటానికి మనం వినటానికి వీళ్ళు ఏమీ చేయట్లేదురా, లేకపోతే ఇలా కొంచెం కఠినంగా ఉన్నారనే మాట వినపట్టలేదు. కానీ వాళ్ళు ఎవరిని వదిలేశారండి? జత్వానీ కేసులో ఆ అధికారులందరినీ బుక్ చేశారు. ఆ CID చీఫ్నేమో కోర్టు అడుగుతుంది. CID చీఫ్ని రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇంకా పిలవలేదు, రేపు మాపు పిలుస్తారు. సాక్ష్యాలు ఫ్రేమ్ చేయకుండా పిలిస్తే కేసు వీక్ అయిపోద్ది. అలాగే సీతారామాంజనేయుల విషయంలో కోర్టు అడిగింది, ఎంత తీసుకురాలేదండి, రేపు మాపు ఆయన తీసుకెళ్తారు. ఇప్పుడు సోషల్ మీడియా కేసులో రాడ్ బెండింగ్ చేస్తున్నారు అందరికీ. ఎవడు గజగజలాడిపోతుంది. చూడండి సోషల్ మీడియా ఎంత ప్రశాంతంగా ఉందో, అస్సలు స్మెల్ లేకుండా దుర్గంధం లేదు. ఇంకా TDP వాళ్ళే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కార్యకర్తలే. TDP సానుభూతి పరుల కింద ఉన్న వాళ్ళే విమర్శిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇటు వాళ్ళని కొట్టలేదు వీళ్ళని కొట్టలేదని, లేదా తప్పు చేశారండి కాదు. ఏమైనా పెద్దిరెడ్డి, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని, వంశీ, సిద్దిరి అప్పలరాజు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గుబులుగా ఉంటుంది, ఎప్పుడు వచ్చి మీద అడుద్దా పుల్లని. అర్థమైందండి? అంటే ఆ గుబుల్లో ఉండించాలి వాళ్ళని కొన్నాళ్ళ పాటు, అప్పుడు తీసుకెళ్ళి లోపల పెట్టాలి. మరీ ఫ్రీగా ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఫ్రీ అయిపోద్ది. అరెస్ట్ చేస్తే బెయిల్ పెట్టుకుంటారు, ఎలా కాదు ఇంకో 4 నెలల కన్నా బెయిల్ పెట్టుకుంటారు. అలా లోపల పెట్టినోడు వాళ్ళ మీద ఇంకో 100 కేసులు పెట్టాలి. వాళ్ళు చేసిన తప్పులు ఒక తప్పు కాదు కదా, చాలా తప్పులు చేశారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అధికారం శాశ్వతం, జగన్మోహన్ రెడ్డి ఇతను ఎంత ఏడుపు మోకం ఉన్నా కానీ ఇప్పటికీ ఇతనే ఉంటాడని అనుకున్నారు వాళ్ళు. అతను చెప్పిన మాటలు నమ్మారు. ప్రజలకు ఏదో మనం బటన్ నొక్కుతున్నాం,
ప్రజలందరూ కూడా మనం ఏం చెప్తే చేస్తారు అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ మబ్బులో ఉండి దెబ్బైపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలంటే ఆ దెబ్బైపోయిన వాళ్ళని మళ్ళీ లేకుండా కొట్టాలి. ఇప్పుడు ఒక కేసు పెట్టారా, ఇప్పుడు ఒక కళ్ళం హరికృష్ణారెడ్డి అని ఉన్నాడు ఒకటి, సోషల్ మీడియా నోటికి వచ్చిన మాట్లాడే సవాళ్ళు విసిరి కూడా వెళ్ళి పెట్ట కొంచెం కోతగానే ఉంటాడు, బతుక్కి ఆడి స్థాయి లేకుండా పరిటాల శ్రీరామ్ వాళ్ళ మీద సవాలు విసిరిపోయాడు. ఆడు ఒక కేసులో పెట్టారు. ఇప్పుడు అందులో బెయిల్ వచ్చింది. గుమ్మడికాయతో ఆరతాది ఇచ్చి ఇంట్లో తీసుకెళ్లారా, మనడు పొద్దున్నే మళ్ళీ తీసుకెళ్ళారు ఇంకో, అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తారు. అది హెరాస్మెంట్ కాదు, అడిపే కేసులు అలా ఉన్నాయి. అన్ని తప్పులు చేశారు వాళ్ళు. వీళ్ళు కూడా అలాగే చేశారు తప్పులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, సపోజ్ రేపో మాపో ఈ పాము చట్టం చేతులు మెల్లగా ఇప్పుడు అమ్మోరు సినిమాలో ఆ అమ్మోరు చేతులు ఎలా వచ్చేస్తాయి చూడండి, అలాగే చట్టం చేతులు కూడా అలా వెళ్తూ ఉంటాయి, మెల్లమెల్లగా వెళ్తున్నాయి, కొంచెం స్లోగా వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి ఎప్పుడైతే అతను అక్రమాస్తుల కేసులు పక్కన పెట్టండి, ఈ 5 సంవత్సరాలు చేసిన దాంట్లో మద్యం కేసు, ఆ వెంకటరెడ్డి అది మారిపోయాడు, ఆ మెల్లగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిందనుకోండి, ఇతను తీసుకెళ్ళారు అనుకోండి, అది విచారణ జరుగుతుండగానే ఇసుక మీద వస్తుంది, ఆ ఇసుక జరుగుతుండగానే భూముల మీద వస్తుంది, ఇవన్నీ జరుగుతుండగానే పీపీఎల్ రద్దు, దాని వెనకాల చేతులు మారిన డబ్బు, పోర్టుల విషయం, అలా ఒకటి ఇవన్నీ చివరి ఇవన్నీ ఎలాగుంటే అరాచకం ఉంది కదా. అంటే జత్వానీ కేసు, రఘురామకృష్ణరాజు గారి కేసు, అరాచకాల లిస్ట్ వస్తుంది. ఇదంతా అవినీతి కేసుల్లో మళ్ళీ వెళ్తాడు. అక్రమాస్తుల కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లలో అవినీతి దోపిడీ చేసిన కేసులు ఉంటాయి. అవి ఎలా నడుస్తుండగా అరాచకం చేసిన కేసులు వస్తాయి. అతను ఉక్కిరిబిక్కిరి అయిపోవడం, ఒకేసారి 2 జడ్జిలు దెబ్బలాడుకుంటారు, నేను ఏ కోర్టులో పెట్టాలో ఇతను తీర్పు ఇవ్వడానికి, అలా ఉంటుంది పరిస్థితి. ఏంటండి ఏ కోర్టులో పెట్టాలో పోలీసు వాళ్ళు ఉంటారు, జడ్జిలు కాదు పోలీసు వాళ్ళు. మేము తీసుకెళ్తామంటే పెద్ద గొడవలు అయిపోతాయి అక్కడ. మా కేసులో తీసుకెళ్ళాలంటే మా కేసులో తీసుకెళ్ళాలండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను మనం ఏం చేయాలంటే కొంత సమయంలో పాటించాలి ఎవరైనా సరే. ఈ విజయం తాలూకు దాన్ని ఎంజాయ్ చేయండి, స్వేచ్ఛను అనుభవించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ ఫ్రీగా ఉన్నారు, మాట్లాడే స్వేచ్ఛ దొరికింది. మీ భూములు మీకు ఉంటున్నాయి, మీ ఇంట్లో మీరు ఉంటున్నారు. ఏంటండి శుభ్రంగా మీ భూములు రేట్లు పెరిగినాయి. భూమి ఉన్నవాడికి పెన్షన్లమ్మో 3000 వచ్చి కూడా 4000 అవుతుంది, ఇంటికి వచ్చేస్తున్నాయి. వాలంటీర్లు మీ మీద వాలంటీర్ల నిరంతర నిచ్చెనగా లేదు. లేదా ఇదివరకు వాలంటీర్లు తలకట్ట దూకోకుండా చూడండి వచ్చి 3 కేసాలు వేసుకుని వాళ్ళందరూ దగ్గర కదా, న్యూసెన్స్ పోయింది కదా. ఇలాంటివి చాలా వెసులుబాట్లు, ఆ ఆనందాలను ఎంజాయ్ చేయకుండా ఆడిని కొట్టలేదు, ఈయన కొట్టలేదు, చంద్రబాబు గారు ఆడిని పెట్టుకున్నాడు, ఈయన పెట్టుకున్నాడు, ఇలాంటివన్నీ కొన్నాళ్ళు పక్కన పెట్టి శుభ్రంగానే ఎంజాయ్ చేయండి. పండుగ వస్తుంది ఇప్పుడు సంక్రాంతిని. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ భోగిమంటలో వాడేశారు. ఈసారి మళ్ళీ వైసీపీ జెండాలు ఏమైనా ఉంటాయి అన్నీ వాడేసేయండి శుభ్రంగానే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆహ్వానించండి. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీ కార్యకర్తలు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళకేమో రెండో లైన్లో వేసి కుర్చీలు, మీ కార్యకర్తలు ఫ్రంట్ లైన్లో వేయండి. కనీసం మాట వరుస కానీ మీరు భలే పని చేశారే బాబు, మీ వల్ల మీరు నెగ్గేమన్నా మాట వరుస కలండి, ఓ సమోసా టీ ఇవ్వండి, వాళ్ళకి అందరినీ కూర్చోబెట్టి చాలా సంతోషిస్తారు. ఇలాంటి చిన్నవి చెప్పక్కలేదు, వాళ్ళే నేర్చుకోవాలా. కొంతమంది సరిగ్గా లేరని బాధపడతారు, అందరూ అలా ఉంటారు చాలామంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్ పోతడు గారు, ఇలాంటి కొంత 300 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. కార్యకర్తలు ప్రాణంగా బిడ్డల్లో చూసుకుంటారు. లోకేష్ గారు కూడా చూడండి, చిన్న విషయం ఉంటే టక్కుమని స్పందిస్తూ ఉన్నాడు. ఎక్కడ విదేశాల్లో ఎవరు దిక్కుకున్నా కూడా వెంటనే వాళ్ళని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆచంట్లోను ఒక అతను ఉన్నాడు, ఆండ్రు లక్ష్మణ్ అని, చంద్రబాబు నాయుడు గారిలాగా వేషం వేసుకుని ఆ కార్యక్రమాలకు ఆడినాడు. అందరూ చంద్రబాబు గారు సడన్గా చూసి చంద్రబాబు గారు ఏమో అనుకుంటారు వాళ్ళందరూ. వెనకాల ఆ సెక్యూరిటీ వాళ్ళని కూడా డ్రెస్సులు వేసి కూడా తిప్పుతూ ఉంటాడు. అతను గుర్తించి మంచి ప్రశంసిస్తా పోస్ట్ పెట్టాడు, గుర్తించాడు. ఇలాగా పార్టీ పట్ల టీడీపీ తీసుకున్నంత శ్రద్ధ కార్యకర్తలు ఇచ్చేంపటి ఎవరో అయినా సాల్సలేదు. ఇప్పుడు ఒక పాయసం పెట్టారండి మీకు, అది ఇంకా కావాలి ఇంకో గరిటి, అంతేగాని ఇంకో గరిట ఏమైనా అడగాలి కానీ దెబ్బలాడకూడదు కదా. ఇప్పుడు చాలా బాగా మంచి పాయసం పెట్టారు ఇంకో, ఇంకా తినాలని ఉంది, అంటే ఆనందాన్ని అనుభవించాలని ఉంది. టీడీపీ కార్యకర్తలు ఏమి ఆశించిన మనుషులు, డబ్బులు ఇస్తే పని చేసేవాళ్ళు కాదు. జగన్కి అందరూ డబ్బులు ఇస్తే పని చేసేవాళ్ళే, పెడితే పెళ్లి చేస్తారు, అది దినం చేస్తారు, వాళ్ళు అంతనే ఓడిపోయాడు మొన్న. టీడీపీ అలా కాదు కదా, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు వెనకాల ఉంటారు, తిట్టినా కొట్టినా వాళ్ళు వెనకాల ఉంటారు. అది ఆ పార్టీ వరం, ఎందుకంటే ఆ పార్టీ కమిట్మెంట్ అలాంటిది, దానికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఆ ఎమోషనల్ బాండింగ్ తెగిపోకుండా చూసుకోవాలి అంతే అండి, అదొక్కటి చేత చాలు. ఆ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని తెగిపోకుండా చూసుకోవాలి అంతే. ఎందుకంటే వీళ్ళు మీరు వద్దన్నా వాళ్ళ తరఫున మాట్లాడతారు. పీక కోసేస్తుంటే జై జగన్ అంటే వదిలేస్తామంటే కూడా జై చంద్రబాబు అన్న కార్యకర్త ఎవరన్నా ఉంటాడండి ఎవరికైనా?
అది ఆ పార్టీ అదృష్టం. కాబట్టి పేరు నాని అయినా లేదా ఇంకో నాని అయినా ఎవరైనా వాళ్ళు తప్పనిసరిగా పరిస్థితుల్లో లోపలికి వెళ్ళాల్సిందే. దాన్ని ఎవ్వడూ ఆపలేడు. కొంచెం లేట్ అవుద్దేమో, కొంతమంది పార్టీ దూకేస్తున్నారు అందుకుని కేసులు పోతాయేమంటారు, ఏం వదలరండి. పార్టీ మారిపోతే కేసులు ఎందుకు పోతాయి? పార్టీ మారిందా, అదిగో మా పార్టీ వాడిని కూడా లోపల వేస్తామని చెప్తారు, వాళ్ళు వేస్తే లోపల. అర్థమైందా? వాళ్ళ నిజాయితీ నిరూపించుకుంటాకైనా సరే వీళ్ళు లోపల పడతా, ఇదిగో మా పార్టీ వాడిని కూడా వేస్తాం, మా పార్టీలోకి వచ్చిన వదలలేదు మేము అని చెప్తారు. కాబట్టి ఎవరు కూడా వర్రీ అవ్వకుండా ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకు విషాదంలోకి వెళ్తాం మనం? ఇప్పుడు శ్రీశ్రీ గారు ఏమన్నాడు, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలేండి. మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా బాధపడ్డాం, ఆవేశం, ఆక్రోశం, ఉక్రోషం, రోషం, శోకం ఇలాంటివన్నీ అనిపించాం. దాన్ని దాటిన తర్వాత సుఖం వచ్చింది కదా ఏంటండి. ఎలాంటి దాంట్లోనైనా మంచి వెతుక్కుందాం, కొన్నాళ్ళ పాటు హ్యాపీగా ఉండండి. రేపు నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగానే. కొత్త సంవత్సరం లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కనిపించి కూడా మనకి ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కనపడతారు, లోకేష్ గారు, మోడీ గారు కూడా మన్ కీ బాత్ అని చెప్పి అతడు వచ్చేసి ఇవన్నీ చూసుకొని ఎంజాయ్ చేయాలి. కానీ ఊరికే ఎక్కువ బాధపడకుండా సమయంలో పాటించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.